ఇదో 3 ఎకరాలు, అవతల 7 ఎకరాలు, 11 ఎకరాల దాకా చేసినాం సార్. చేసినాక అది జాదు పురుగులాగా గింత దొడ్డు వచ్చింది. అది మందు ఎంత కొట్టినా కానీ అది అసలు పోతలేదు అప్పుడు ఆ మధ్యలో. ఇప్పుడు పోయినల్లా 10,000 మందు తెచ్చి ఇయ్యాల కొడితే తెల్లారి వాన పడేది, వాన పడగానే అది ఖరాబ్ అయ్యేది, పండకపోయేది. ఇక కూలోళ్ళకు దానికి జర కొంచెం పెట్టుబడికి అందక ఇక ఏమనుకున్నాడు ఆయన మనసుకు, అంతలోనే ఇక మందు పోసుకొని చనిపోయిండు సార్. ఇక అట్లనే ఈ వ్యవసాయంలో కొంత నష్టపోయినాం సార్. ఆ అప్పు ఈ అప్పు మీద పడ్డాయి సార్. 10 లక్షలు అప్పు అయినాం సార్. ఇక అప్పు బాధ భరించలేక మా ఆయనే ఊరేసుకున్నాడు సార్. అప్పట్లో మా అత్త మామ కూడా దగ్గర చేయలేదు సార్. నన్ను మస్తు కష్టం అంటే మస్తు కష్టమైంది సార్. అప్పుడు ఇక వాళ్ళ దగ్గర చూసుకోలేదు సార్. అయితే నాకు నేనుగా ధైర్యం చేసుకున్నా. ఇక అప్పుడు అసలు తెలుగు అనేది మాట్లాడు, ఎవరితోటి ఎట్లా ఉండడు అనేది ఏది తెలియదు సార్. నేను ఈ అప్పులలో బాధ గురించి నేను ఏదైనా పని చేసుకుంటే మంచిగా ఉండు, నా పోరాలు మళ్ళీ ఇసిపెట్టిపోతే నా పోరాలు ఆగం అవుతారు, ఎవరు కనిపోయిర్రు, ఇట్లా చేసిర్రు అట్లా చేసిర్రు అని ఇసిపెట్టిపోతే మళ్ళీ వాళ్ళకో మాట వీళ్ళకో మాట అంటారు. నేను పోరాళ్ళకు పోతా థమ్స్అప్ బాటిల్ తెచ్చుకొని మందు డబ్బా ముగ్గురం దాగి పంట నేను అసలే బతకా అని నేను అనుకున్నా. ఒక రైతు తల వంచితే మన దేశ భవిష్యత్తు తల్లకిందులవుతుంది. వారి బాధ మన బాధ కావాలి. అన్నదాతకు అండగా నిలవాలి అనే లక్ష్యంతో ఏర్పడినదే సుభిక్ష అగ్రి ఫౌండేషన్. దేశానికి అన్నం కోసం ప్రతి ఉదయం పొలాల వైపు అడుగులు వేస్తారు. మట్టిని మచ్చిక చేసుకుంటారు. విత్తనాలతో ఆశలు నాటుతారు. కానీ వారి ఆశయాలు మాత్రం ఎప్పుడూ తీరవు. ప్రతి పంటకు అప్పులే మిగులుతున్నాయి. అప్పులను తట్టుకోలేక భారతదేశంలో గంటకో రైతు ప్రాణం తీసుకుంటున్నాడని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన సర్వేలు ఆందోళన కలిగిస్తున్నాయి. కష్టాలు భరించలేని రైతులు తన దారి తాను చూసుకుంటే వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎవరు పట్టించుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే సుభిక్ష అగ్రి ఫౌండేషన్. దీనిని ఐటీ నిపుణులు రాంబాబు వర్జినేని, నరేందర్ గరిడి 2016లో ఏర్పాటు చేశారు. సో సుభిక్ష జర్నీ అనేది 2016లో మొదలైందండి. యాక్చువల్గా మనం రైతు సమస్యలు మనకు తెలిసింది, ఇండియాలో ఎట్లాంటి పెద్ద సమస్యలు ఉన్నాయనేది. అయితే ఫ్రీక్వెంట్గా 2016 ఆ టైంలో న్యూస్ పేపర్లో రెగ్యులర్గా రైతు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి బిగ్ న్యూస్ ఐటమ్స్ వస్తుండే అనమాట. ఒకరోజు మా ఫ్రెండ్ రాంబాబు అది చూసి నా కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసి అసలు ఈ సమస్య మీద మనం ఏమైనా వర్క్ చేయొచ్చా అని చెప్పి నాతో సంప్రదించినప్పుడు మేమందరము కలిసి ఈ సుభిక్ష అగ్రి ఫౌండేషన్ అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినాము. ఒక పెద్ద సంస్థలాగా కాకుండా ఫస్ట్ దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి అనేటట్టు స్టార్ట్ అయింది అంతే. సో రైతు ఆత్మహత్యల గురించి చూస్తే చాలా సంస్థలు రైతు ఆత్మహత్యలు కాకుండా ఏమేమి చేయొచ్చు అనే దాని మీద చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ ఒక చిన్న మిస్సింగ్ లింక్ ఏంటి అని అంటే, రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ కుటుంబం ఏమవుతుంది, వాళ్ళ నెక్స్ట్ పరిస్థితి ఎట్లా వెళ్తుంది అనేది చాలా చోట్ల అదొక మిస్సింగ్ లింక్. దాని మీద చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ ఫోకస్ చేసినాయి. ఒక్కసారి అక్కడ జూమ్ చేస్తే కనుక ఆ ఫ్యామిలీలో ముఖ్యంగా ఒక మేజర్ సపోర్ట్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లైవ్లీహుడ్ పరంగా, ఇన్కమ్ పరంగా పెద్ద బర్డెన్ అవుతుంది. అండ్ ట్రెడిషనల్గా ఈ తెలంగాణ ఏరియాలో, తెలంగాణ ఆంధ్ర ఏరియాలో మహిళలు ప్రతి కార్యక్రమంలో అత్యధికంగా పాలు పంచుకుంటారు. వాళ్ళు వ్యవసాయం కానీ ఎట్లాంటి వర్క్లో కానీ 70% ఆఫ్ వర్క్ వాళ్ళు చేస్తారు. కానీ వచ్చిన సమస్య అంతా ఏంటంటే, ఇంటికి సంబంధించిన లావాదేవీలు అవన్నీ బయటి సమస్య వివరాలు ఏమీ వాళ్ళకి తెలియదు. ఈ చనిపోయినటువంటి రైతు ఎన్ని అప్పులు చేసిండు, ఏమేమి ఉన్నాయి, లేకపోతే పిల్లల్ని ఎక్కడ చదివించాలి ఏంటి, ఇట్లాంటి మేజర్ విషయాలు ఏమీ తెలియదు వాళ్ళకు. సో ఇది ఒక డబుల్ బర్డెన్. ఒక సైడు పెద్ద మనిషి, ఇంట్లో పెద్ద మనిషి లేరు, ఇన్కమ్ ఆగిపోయింది, ఇంటికి సంబంధించినటువంటి ఏవీ ఐడియా లేదు. ఇట్లాంటి స్థితుల్లో మేము కొంతమందిని చూసినాము. గర్భవతిగా ఉన్నప్పుడు హస్బెండ్ చనిపోయిండు, పెళ్ళై జస్ట్ ఒక 9 నెలలు 6 నెలలు అట్లయిన వాళ్ళు, కొంతమంది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు. అండ్ కొన్ని చోట్ల అయితే భర్త చనిపోయిన తర్వాత తట్టుకోలేక భార్య కూడా చనిపోయి ఓన్లీ అమ్మమ్మ నాన్నమ్మలే ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని పెంచడము. ఇది ఒక విషాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో వీళ్ళను ఆ టైంలో నుంచి బయటికి తీసుకురాకపోతే అది సొసైటీకి చాలా పెద్ద బర్డెన్ అయిపోతుంది. జాగా లేకుంటే కొంచెం కొనుక్కున్నాం సార్. కౌలు చిలకలు పట్టుకున్నాం. కౌలు చిలకలు పట్టుకుంటే పంటలు వండక అంతా అది ఎర్ర పురుగు వలగ వచ్చింది. అది పత్తి పెట్టినాం సార్, కౌలు చేస్తున్నాం.
కవులు చేస్తా అంటే పురుగు వచ్చి కొంచెం పెట్టుబడి ఎక్కువైంది, పెట్టిన పెట్టుబడి రాక ఇక ఈ అప్పులు అంతా కొంచెం మీద పడినట్టు అయిపోయి అప్పుల బాధకు చనిపోయింది సార్. దాదాపు ఎంత అప్పు చేశారు? 9 లక్షలు ఉన్నాం సార్. ఎన్ని ఎకరాలకి? 7 ఎకరాలు కవులు ఉంది సార్, మాదో 3 ఎకరాలు. వీటి మొత్తం 9 లక్షలు అప్పు చేశాడు ఆయన. తెలుసా ముందు తెలుసు అప్పు చేసిన? కొంచెం ఇక అంతా తెలుసు, అప్పు తెచ్చింది కానీ కొంచెం పంట పండుతుందని కవులు పట్టుకున్నాం. ఇక కవులు కట్టి పెట్టుబడి ఇక నాగలు కిరాయిలు అవన్నీ కట్టక కొంచెం అందాక ఇక ఆయన ఏమనుకున్నాడో ఏమో సార్, ఇక మాకు సంత తెలియదు. ఆయన కొంచెం మందు తాగి చనిపోతే జనగం తీసుకుపోయినాం, జనగంలో బత్తడాని పోతే ఆడ లేకుంటే వరంగల్ జైన్ చేసారు సార్, అక్కడనే చనిపోయింది. నా పేరు మంగమ్మ, నాకు 2 పిల్లలు. నా భర్త పేరు హరిలాల్. మేము ఇద్దరం కలిసి వ్యవసాయం చేసేది. మళ్ళీ 2 ఎకరాల కవులు తీసుకున్నది, అందులో కూడా కష్టం పడ్డాం. ఇది చేసుకున్నాం. ఆయన కడుపులో ఏం చేసిండ్రో బాధపడి పడి ఊరు వేసుకున్నాడు సార్. ఆయన చచ్చిపోయిండు సార్. మళ్ళీ మాకు అప్పులు ఉన్నాయి, ఇంత అప్పు ఉన్నది అని ఊరోళ్ళందరూ ఇంటి ముంగట్టుకొచ్చుడు చేసిండ్రు. నాకు ఈ అప్పు తెలియదు, ఏం తెలియదు. అప్పు కట్టేసినాం, మాకు ఏడ దేవాలి, ఏం చేయాలి. నాకు 2 పిల్లలే ఇది చేసుడు మాకు అట్టమయ్యే. మళ్ళీ ఇంటి ముంగట వస్తే వాళ్ళతో బద్నాం వీళ్ళతో బద్నాం పెట్టుడు, ఇది చేసుడు. నేను ఏడ పోవాలి, ఏం చేయాలని మస్తు బాధగా ఉండే సార్ నాకు. మాకు చిలక ఉంది సార్, 2 ఎకరాలు. చిలకల పత్తి మొక్కజొన్న అట్లా పండించే వర్షాకాలం ఒకటే పంట పండేది. తర్వాత ఇక వేరే వాళ్ళది కౌలు చేసుకొని ఎద్దులు కొనుక్కొని మేము పని చేసేవాళ్ళం. తర్వాత ఇక ఏం గొడవలు అంటే ఇక చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా సార్, అదితో ఏం సమస్య లేదు. కానీ ఇక మా ఆయనకి ఏమనిపించిందో తెలియదు కానీ అప్పులు అట్లా ఉండేసరికి అట్లా ఊరు పెట్టుకున్నాడు సార్. ఊరు పెట్టుకొని నేను ఊరికి వెళ్ళినా వచ్చే వరకే ఊరు పెట్టుకున్నాడు సార్. నా పేరు నిర్మల, మా ఆయన పేరు రాజు. మా ఆయన అంతకుముందు వ్యవసాయం చేసుకునేటోళ్ళం. ఈ అప్పుల బాధకు చనిపోయిండు ఊరేసుకొని. ఇక్కడనే సార్, ఇక్కడనే వచ్చి 3 గంటలకు వచ్చి చనిపోయిండు. ఇక బోర్లు వేసుకున్నాం, పర్లేదు సార్. బోర్లకు ఇల్లు కట్టుకున్నాం, భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. దానికి సొసైటీ చేసుకున్నారు సార్. 2 ఆడపిల్లలు సార్ నాకు. చిన్నపిల్లలు సార్. 2 ఏళ్ళు 3 పడ్డాయి సార్. జనవరి 30వ తారీఖు చనిపోయాడు 2003లో. ఒక ఆమె 7 ఇయర్స్ అప్పుడు, ఒక ఆమె 4th ఇయర్స్ మా పాప. అప్పుడు ఏం చేశారు? చనిపోయాక ఎవరు సపోర్ట్ చేయలేదు సార్ నాకు. సో మేము స్టార్టింగ్లో చూసింది ఏంటి అని అంటే వీళ్ళకి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది సైకలాజికల్ సపోర్ట్. ఆ ట్రామా నుంచి బయటికి రావాలి. సో ఆ సూసైడ్ జరిగిన వెంటనే మాకు లోకల్ మా వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఫస్ట్ కొన్ని రోజులు కౌన్సిలింగ్ చేస్తాం. ఆ కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళు కొద్దిగా నార్మల్ అయిపోయిన తర్వాత దెన్ వాళ్ళతో మేము వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ మేము ప్రొవైడ్ చేయగలం అనేది ఆలోచిస్తాం. ఇదివరకు ప్రొవైడ్ చేసినటువంటి సపోర్ట్ను కనుక చూస్తే చాలామంది వాళ్ళకు ఒక 1 మంత్కి కావాల్సినటువంటి గ్రాసరీ సపోర్ట్ చేయడము, లేకపోతే ఒక 5,000 10,000 మానిటరీగా సపోర్ట్ చేయడము, ఇట్లాంటివి ఏవో ఉంటుండే. మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే అవన్నీ టెంపరీ, ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ వరకే ఆ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ కష్టాలు వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మేము అర్థం చేసుకుంది ఏంటి అంటే అన్లెస్ ఆ మహిళ ఇంటర్నల్గా చేంజ్ అయ్యి సెల్ఫ్ కాన్ఫిడెంట్తో తన లైఫ్ లీడ్ చేయకపోతే ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. ఆ మహిళ తన సొంత కాళ్ళ మీద ఏం పని చేయగలదు, లైవ్లీహుడ్ ఏం చేయగలదు. దానికి మేము ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ పెట్టుకున్నాం. ఆ ఫ్రేమ్వర్క్ ఏంటి అని అంటే ఆ మహిళకు సంబంధించినటువంటి స్కిల్స్ ఏంటి, ఆ మహిళకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆమెకు వ్యవసాయం సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉందా, ఒక చిన్న బిజినెస్ నడిపిన ఎక్స్పీరియన్స్ ఉందా, ఎట్లా, ఆ మహిళకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సపోర్ట్ సిస్టమ్ ఏంటి, వాళ్ళ అన్నదమ్ములు సపోర్ట్ చేయడము ఏంటి, ఇట్లా ఇవన్నీ చూసుకొని వాళ్ళనే ఒక 2-3 ఆప్షన్స్ అడుగుతాం, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు అప్పుడు డెసిషన్ మేకింగ్ పొజిషన్లో ఉండరు. మేము కొద్ది టైం ఇచ్చి మళ్ళీ కొద్దిగా క్లారిటీ ఇచ్చి చేస్తే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అట్లా వాళ్ళు తీసుకున్న ఆప్షన్కు మేము ఫండింగ్ చేస్తాం. బలవన్మరణాల పాలైన రైతుల కుటుంబాలను ఆదుకోవడమే కాక గ్రామీణ వ్యవసాయ జీవన విధానాన్ని స్థిరంగా మార్చాలన్న దృక్పథంతో సుభిక్ష ముందుకు సాగుతోంది. సో మేము వాళ్ళకు ఇచ్చేటటువంటి సపోర్ట్ ఎట్లా ఉంటుందంటే, ఒక మహిళ నాకు గేదె కావాలి అని అంటే, ఒక 50,000 వర్త్ గేదె ఉంది అని అంటే మా తరపు నుంచి మేము 70% నుంచి 80% సపోర్ట్ చేస్తాం.
మా ఉద్దేశం ఏంటి అని అంటే ఆ మహిళ చేతి నుంచి కూడా కొద్ది డబ్బులు పెట్టుకుంటే ఓనర్షిప్ ఉంటుంది, ఇది నా గేదే అన్న ఓనర్షిప్. అప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఇంకా దాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అలాగే మేము ఏం చేస్తామంటే ఒకసారి గేదె ఇచ్చిన తర్వాత అక్కడితో ఇంకా మా పని అయిపోయింది, ఇక వాళ్ళు బాగుపడ్డారు అని మేము అట్లా వెళ్ళిపోనికే లేదు. 3 years వరకు మా సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది అని అంటే గేదె ఇచ్చిన తర్వాత గేదెకి ఇన్సూరెన్స్ వచ్చిందా, గేదె రెగ్యులర్గా పాలు ఇస్తుందా, ఏమైనా వెటర్నరీ సమస్యలు ఉన్నాయా, వెటర్నరీకి చూపించిర్రా, ఇన్కమ్ ఒకవేళ పాలు ఎక్కడ అమ్ముతున్నారు రెగ్యులర్గా, ఇట్లాంటి విషయాలన్నింటినీ మేము పట్టించుకొని మాకు లోకల్ వాలంటీర్స్ ఏం చేస్తారంటే వన్స్ ఇన్ 15 days ఇంటింటికి వెళ్ళి విజిట్ చేస్తారు. విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, సైకలాజికల్గా ఆమె సెటిల్ అయిపోయిందా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఎట్లుంది, పిల్లల చదువు ఏముంది, ఇట్లాంటివన్నీ మేము వర్క్ చేస్తాం. ఫైనల్గా వితిన్ 6 months వాళ్ళకు ఒక రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. వితంతువులకు సుస్థిర ఆదాయం కోసం పాడి పశువులను, మేకలను అందజేశారు. నాకు సుభిక్ష అగ్రి ఫౌండేషన్ నుంచి కూడా 4 మేకలు ఇచ్చిర్రు. 4 మేకల నుంచి ఇప్పుడు 4 మళ్ళీ దానిలో జమకు 4 పిల్లలు కూడా ఉండేది సార్. ఇంకా దాని నుండి ఆ సమక్ష నుంచి మాకు లాభమే ఉంది, నష్టం లేదు సార్. మాకు ఆ సమక్ష మాకు ఆ ఫౌండేషన్ మాకు ఎప్పటికీ ఉండాలని కూడా అనుకుంటుండా. నా పిల్లల చదువుకు కూడా, నాకు కూడా ఇంకా ముందర ఇట్లాంటి వాళ్ళకి మా లాంటి పేదవాళ్ళకు కూడా ఇంకా సాయం చేస్తే కూడా మంచిదని కలిసి కూడా అనుకుంటుండా సార్. నేను మేకలైనా కూడా నేను కూలికి పోకపోయినా మేపుకొని వచ్చి కూడా సాకుంటాను సార్. మా పిల్లలు చదివిస్తాను నేను చేతనైనంత వరకు. ఇంకా కాలేజ్ చేయాలనుకున్నా కూడా ఆ ఫౌండేషన్ ద్వారా కూడా ఏమైనా సాయం చేస్తే కూడా మా పిల్లలు చదువు కూడా సాయం చేస్తే కూడా మంచిది సార్. నేను మంచిగా కోరుకుంటుండే సార్. సంస్థ నుంచి సార్లు వచ్చి సార్ మాకు కొంచెం సాయం చేసిరు. 35,000 సార్లు ఇస్తే ఇంకా 30,000 మేము కలుపుకొని ఒక బర్రెని తీసుకున్నాం. ఆ బర్రె కొంచెం ఆరోగ్యం బాగాలేక సార్ అది చనిపోతే మళ్ళీ ఇంకోసారి సంస్థ నుంచి మళ్ళీ 20,000 ఇస్తే మేము 30,000 కలుపుకొని మళ్ళీ 50,000 బర్రె కొనుక్కొని ఒక బర్రె నుంచి 5 బర్రెలు చేసుకున్నాం సార్. కొంచెం పాలు వస్తున్నాయి, పాల మీద ఇంత మాది వ్యవసాయం చేసుకుంటున్నాం. అవిటి మీదనే మా ముందు మేము కొద్దిగా బతుకుతున్నాం. 2 మేక పిల్లల, గొర్రె పిల్లల సంవత్సరానికి 2 పిల్లలు జాదుకొని అమ్ముకుంటున్నాం. సుభిక్ష అగ్ని ఫౌండేషన్ నుంచి సార్ వాళ్ళు వచ్చిర్రు. ఇక మేము వాళ్ళే మమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చిర్రు సార్. అయితే మరి ఏందమ్మా పరిస్థితి అంటే ఇట్లా సార్ అని చెప్తే, మరి ఆవుని ఇస్తాం చూసుకుంటావా అమ్మ అంటే, సరే సార్ చూసుకుంటా అని చెప్పినాం సార్. అయితే సార్ వాళ్ళు 30,000 సాయం చేసారు సార్. నేను 20,000 పెట్టుకున్నా సార్. 50,000 పెట్టి ఆవుని తీసుకున్నా సార్. ఆవుని తీసుకున్న ఆవు ఫస్ట్ దూడ అది సార్, మళ్ళీ ఇప్పుడు 2వ దూడ సార్. ఇక దాంతో నెలకు 10,000 ఖర్చు వస్తుంది సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చిళ్ళు ఇట్లా బాధలో ఉంటే వాళ్ళు వచ్చి ఈ బాధ మొత్తం అర్థం చేసుకొని వాళ్ళు చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని మాకు 35,000 సాయం చేసారు సార్. సాయం చేస్తే దాన్ని ఇంకా 12,000 పెట్టి నేను 22,000 పెట్టి 42,000 పెట్టి నేను బర్రెని కొనుక్కున్నాను సార్. 42,000 పెట్టి బర్రెని కొనుక్కొని నేను దాంతో పాలతోని అటు ఇటు రొటేషన్ చేసుకుంటా. నా పిల్లలకైనా నాకైనా ధైర్యంగా వాళ్ళు ఇచ్చిన మాట మీద నేను బతుకుంటా కొంచెం అట్లా ఉన్నది సార్. ఈ మహిళలందరికీ ఒక కామన్ స్పేస్ ఇవ్వాలి, ఎక్కడ వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకొని ధైర్యంగా మాట్లాడగలరు అనేది. దానికోసం వన్స్ ఇన్ ఏ మంత్ మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మేము ఎవరెవరికైతే సపోర్ట్ చేస్తున్నామో మా బెనిఫిషరీస్, మా కమ్యూనిటీ అందరికీ మంత్లీ మీటింగ్ ఉంటుంది. దాంట్లో ఒకరి బాధలు ఒకరు షేర్ చేసుకొని, ఒకరు సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, నేను ఇట్లా ఓవర్కమ్ చేసిన అని వాళ్ళు చెప్పుకోవడము, ఒకరికొకరు ధైర్యం ఇచ్చుకోవడము, అట్లా వాళ్ళు స్లోగా వాళ్ళకున్నటువంటి భయాల నుంచి ధైర్యం వైపు ప్రయాణం చేస్తారు. వాళ్ళు ఇనవే చెప్పాలి అని అంటే వాళ్ళకంటూ ఒక ఏజెన్సీ క్రియేట్ చేయడం అనమాట. ఫ్యూచర్లో ఇంకొక రైతు ఆత్మహత్య కుటుంబం ఏదైనా వచ్చినా మీరు భయపడకండి మేము ఉన్నాము అని కమ్యూనిటీనే సపోర్ట్ ఇవ్వడం, మళ్ళీ సుభిక్ష రావాల్సిన అవసరం లేదు, అట్లాంటి ఒక సిస్టమ్ డెవలప్ చేయడం అనమాట. సో ఆ విధంగా మా సపోర్ట్ అనేది వాళ్ళకు వెళ్తుంది. నెలకు వచ్చినప్పుడు ఎట్లున్నారు, ఏం కథ, మంచిగా ఉందా అని అంటే చెప్పేశారు. మీ హాస్పిటల్ పరిస్థితి, మీ చిట్టీలు అది ఎట్లుండి వేసుకోవాలి, పొత్తుపెట్లు వేసుకోవాలి, మీ ఆర్థిక సాయం ఇంకా పెంపొందించుకోవాలి, ఆర్థిక సాయం దీంతో కాక ఇంకా ముందుకు నడవాలి అని సుభిక్ష అగ్రి ఫౌండేషన్ నాకు సహాయం చేసి తోడుంది చేసింది సార్. మంచిగానే చెప్తుండ్రు, మంచిగా ఉండాలి, పిల్లల్ని మంచిగా బుద్ధితోన పని చేపిస్తేవాళ్ళు పిల్లలకు కూడా రేపు అదే పని కావాలి అనేది ఏం ఫిక్స్ కాదు. చదువుకున్నారు కదా, చదువు మీద ఆధారపడి కూడా బతకరాదు. ఏదన్నా పని కూడా ఉట్టించుకున్నాలని కెపాసిటీ ఉండాలి మన దగ్గర అని పిల్లలందరినీ ఒకరోజు మీటింగ్కి పిలిపించుకొని సార్ వాళ్ళు అందరు చెప్పిండ్రు. ఇంకా చెప్తే ఇంకా నాకు మంచిగా అప్పుడు నయం అనిపించింది. ఇంకా పిల్లలకు కూడా ఏదన్నా ధైర్యం కదా, చదువుకున్న పిల్లలు చదువు మీద ఒకటే ఉంటుందంటే ఇంకా
అరే ఆడ మార్కులు వాయే ఇంకా ఊరేసుకొని ఏదేసుకొని చనిపోతారు. అట్లాంటి పని చేసుకునకుండా అదే కాకుండా ఏదన్నా చేసుకోగలుగుతాం అనేది కూడా ఉండాలి, చేసుకునాలి. అన్ని పనులు పిల్లలకు కూడా చెప్పాలి. మీ ఇంట్లో కూడా ఎంత ఖర్చు అవుతుంది నెలకు, ఎంత లేదు అనేది పిల్లలతోనే కూడా రాపిస్తే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుందని చెప్పిండ్రు. మీరు భర్త లేని వాళ్ళు ధైర్యం మీద బతకాలి. ఇంకా మీరైతే ఏం చేసుకోవద్దు అంటారని చెప్పిండ్రు. పాలు మంచిగా వండుకోవాలి, పిల్లలకు మంచిగా పోసుకోవాలి. కేంద్రానికి తెచ్చుకుంటే పాలు మంచిగా ఉండవు. మన ఇంట్లో ఉన్న పాలతోటి పిల్లలకు పెంచుకోవాలి. వాళ్ళకి మంచిగా చదువుకోవాలి, వాళ్ళకి మంచిగా తయారు చేసి వాళ్ళకి పంపించాలి. మనకి ఎవరి మాట అయినకుంటే వాళ్ళతోటి పడకుండా మనం బతకాలి అని సార్లు మంచిగా చెప్తారు సార్. సో మాకు తర్వాత వచ్చిన ఐడియా ఏంటంటే వీళ్ళని ఇక్కడికే ఒక గేదె 2 గేదెలు చేసి అక్కడే వదిలేయడం ఎందుకు, వాళ్ళలో టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా పెంపొందించాలన్న ఉద్దేశంతో మేము నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ ఏం పెట్టుకున్నామంటే అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఒక ఉమెన్ ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళు అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఫోకస్ చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినాము. రీసెంట్గా మేము తెలంగాణ గవర్నమెంట్ సపోర్టెడ్ వీహబ్తో పార్ట్నర్షిప్ అయినాము, MOU ఎంటర్ అయినాము. వాళ్ళు ఒక 40 మెంబర్స్, మా టీంలో ఉన్నటువంటి ఒక 40 ఉమెన్స్కు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారు. వీ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ దాంట్లో ఒక 10 మంది సక్సెస్ఫుల్గా ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారని. ఆల్రెడీ వాళ్ళు ఒక 6 మందికి ట్రైనింగ్ ఇచ్చారు లాస్ట్ బ్యాచ్లో. దాంట్లో ఒక గ్రూప్లో 5 మంది కలిసి కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మసాలా పౌడర్స్ తయారు చేయడము, పికిల్ పౌడర్స్ తయారు చేయడము, ఇట్లాంటిది ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు 1.5 లక్ష ఫండింగ్ కూడా దొరికింది వాళ్ళకు. సూన్ ఒక 1 మంత్లో వాళ్ళ ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. స్వయం ఉపాధి కోసం కిరాణా షాపులు, పిండి గిర్నీలు ఏర్పాటుకు ఆర్థిక సాయంతో పాటు ఆసక్తి ఉన్నవారికి కుట్టు మిషన్లు ఇచ్చి పని నేర్పించారు. మా స్లోగన్ ఇప్పుడు ఏంటి మా ఉమెన్స్కి అందరికీ అని అంటే, మీరు కేవలం ఒక చిన్న లైవ్లీహుడ్ చేసుకునే వరకే కాదు, మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలి, మహిళా వ్యాపారవేత్తలు కావాలి, మహిళా రైతుల నుంచి మహిళా వ్యాపారవేత్తలు కావాలి అనేది మా స్లోగన్. చాలామంది ఎంతూజియాజం చూపిస్తున్నారు అండ్ వీ హోప్ మెనీ ఆఫ్ దెమ్ విల్ సక్సెస్. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో నైపుణ్య శిక్షణ ఇచ్చి మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు. ఇంకా ఎట్లా జరుపుకుందునబ్బా అని ఇంకా మస్తు ఆలోచన అవుతున్నాయి సార్. ఇంకా ఏడుపు వస్తున్నాయి. ఇంకా మా ఆయన లేడు, ధైర్యము, పిల్లలు చిన్న ఉండరు కదా అని వస్తుంటే ఇంకా సుభిక్ష అగ్రి ఫౌండేషన్ అని తెలిసింది. ఇంకా తెలిస్తే ఇక పోయిన తర్వాత ఇంకా సార్ వాళ్ళు మేము ఏమన్నా సాయం చేస్తామమ్మా, నువ్వు చేసుకొని అండగా ఉంటాం మేము అని చెప్పారు సార్ వాళ్ళు. ఇంకా అయితే నాకు సాయం చేసిండ్రు. ఇంకా నేను బతకగలుగుతున్నా సార్. ఏం సాయం చేశారు? నాకు కారంపొడి గిన్నె, పిండి గిన్నెకి సాయం చేసిండ్రు సార్ వాళ్ళు. పిండి గిన్నె, కారపొడి గిన్నె రెండు. ఎంత ఖర్చు అయింది వాటికి? వాటికి 1,00,000 రూపాయలు అయితే సుభిక్ష అగ్రి ఫౌండేషన్ వాళ్ళు సార్ వాళ్ళు 50,000 ఇచ్చిండ్రు, నేను 50,000 ఇచ్చాను. నేను బయట పని పోను కదా సార్, నాకు ఏది తెలియదు కదా, నేను ఏం చేసుకోవాలి సార్ అంటే, నీటిలోనే దుకాణం పెట్టుకుంటా అంటాం కదా అమ్మ, ఇదే దుకాణం మీద మళ్ళీ తీసుకో, దుకాణం పెట్టుకో, మేము పైసలు ఇద్దాం అంటే సరే తీసారు అని నేను పైసలు ఇచ్చిర్రు, దుకాణం నడిపించుకుంటాను. మళ్ళీ 2 నెలలు 15,000 ఇచ్చిర్రు. 15,000 ఇచ్చినాక తర్వాత మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు నాకు మళ్ళీ వెళ్తలేదు సార్ ఎట్లా అని నేనంటే, మళ్ళా నువ్వు గిర్ని నడిపించుకుంటావా అమ్మ అంటే నడిపించుకుంటా సార్ అని నేనంటే గిర్ని కూడా ఇచ్చిర్రు సార్. నేను నెల నుంచి అప్పటి నుంచి నాకు 1 తెలియదు 2 తెలియదు అంటే అక్క మీటింగ్ పోయినప్పటి నుంచి నాకు మాట్లాడుడు, ఈ చేసుడు, చికెన్ కొట్టించుడు అన్నీ నేర్చుకున్నా సార్. అప్పటి నుంచి నాకు కొంచెం ధైర్యం వచ్చింది, వాళ్ళే సపోర్ట్ ఇచ్చిర్రు. కిరాణా షాప్ మీద, ఈ పిండి గిర్ని మీద నేను అన్ని పొదులు పైసలు జమ చేసుకొని ఆయన చికెన్ సెంటర్ పెట్టుకున్నా. ఇప్పుడైతే పిల్లలను చదువుకుంటాను, అన్ని పొదుపులు మంచిగా చేసుకుంటాను. పోతుండవు ఏదన్నా అడగమ్మా అన్నారు సార్ వాళ్ళు. నేను ఏం తీసుకున్నానంటే నాకు మగ పిల్లలు లేనందుకు, చిన్న పిల్లలు కూడా లేనందుకు నాకు ఆలోచన ఏం వస్తలేదు సార్, ఏం చేయలే అని ఎన్నిసార్లు చెప్పిన సార్ వాళ్ళకు. 3-4 నెలలు చెప్తే కూడా ఊక పోతే కూడా బాగా లేకుంటుంది కదమ్మా అని సార్ వాళ్ళు చెప్పిండ్రు. చెప్తే నేనేమన్నా మా నాయన కాస్తాడంట, మళ్ళీ నాకు ఒక 5 గొర్రెలు ఏంటి సార్, మా నాయన దగ్గర ఉండే, ఇక నాతో ఓళ్ళని ఇడిచి ఈ దామరి గిద్దలు అయితే నేను మంచినీళ్ళు ఒకటే తాగుతున్నా, మొత్తానికి ఓళ్ళు వేసి నన్ను ఈడ ఇచ్చిన ఇంట్లో పెట్టిండ్రు సార్ అని చెప్పిన. అంటే ఆ సార్ వాళ్ళు అట్లే అందరికి అయితే కుదరదు కదమ్మా అన్నాడు. అందరిది ఏందో, నా పరిస్థితి అయితే ఇట్లుంది సార్, ఇంకా దానికి మించింది ఏం చేయనికే లేదు అని చెప్పిన. సరేనమ్మా అని 5 గొర్రెలు అంటే 4 గొర్రెలు ఇచ్చిండ్రు. 4 గొర్రెలు ఇస్తే సార్ వాళ్ళు 35,000 ఇచ్చిండ్రు, నేను 10,000 ఇచ్చిన.
ఇంకా గొర్రెలు తీసుకొని నాయన దగ్గర నిడిచిన. ఇడిస్తే కూడా 2 ఆడివి 2 పోతులు వేసినవి. వేస్తే ఆడివి అట్లే ఉండేవి. అవి గొర్రె పిల్లల్ని అమ్ముకున్నా సార్ నేను. అమ్ముకొని ఇంక ఇంటి ఖర్చుకే అవి 3,500 వచ్చినాయి. సమస్యల్లో ఉన్న రైతు కుటుంబాలను కలవడానికి సుభిక్ష వాలంటీర్లను నియమిస్తుంది. వారు ప్రతి కుటుంబం పరిస్థితిని పరిశీలించి వారికి అవసరమైన విధంగా ప్రణాళికలు రూపొందిస్తారు. పిల్లల చదువు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాల్లో కూడా అండగా ఉంటారు. ఇక్కడ ప్రస్తుతం నేను సుభిక్ష అగ్రి ఫౌండేషన్ వాలంటీర్గా పనిచేస్తూ ఇక్కడ ఎవరైతే అర్హత ఉన్న కుటుంబాలు ఉన్నాయంటే రైతు ఆత్మహత్య కుటుంబాలు, అలాగే అకస్మాత్తుగా మరణించిన కుటుంబాలను నేను ప్రతి నెల కూడా ఓ 10 కుటుంబాలను కలుస్తాను, కొత్త కుటుంబాలను. దాంట్లో అర్హత ఉన్న కుటుంబాలను సుభిక్ష అగ్రి ఫౌండేషన్ సంస్థ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంటికి ఒక భర్త చనిపోయిన తర్వాత భార్య పిల్లల్ని పోషించాలంటే చాలా దారుణంగా ఉంటుంది. 2, 3, 4, 5 మంది పిల్లలు ఉంటారు. అత్తమామ సరిగా పట్టించుకోరు, పక్కలో ఉన్న పాలోళ్ళు పట్టించుకోరు. అసలు ఎవరన్నా మాట్లాడిస్తే వీళ్ళు నాకేం పని చెప్తారేమని పక్కబోయే క్రమంలో సుభిక్ష అగ్రి ఫౌండేషన్ అనేది వాళ్ళకు ఒక చేదోడు వాదోడుగా ఇవాళ ఏం జరిగినా కూడా నాకు ఒక సంస్థ ఉంది అనేలా వాళ్ళు మొత్తం భావిస్తున్నారు. ఇప్పటికీ నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఒక 30 కుటుంబాలకు సపోర్ట్ చేసినాము. సుభిక్ష కేవలం ఆర్థిక సహాయం మాత్రమే అందించదు, స్వయం ఉపాధి సాధించే మార్గాలు కూడా చూపుతుంది. సేద్యంలో సేంద్రియ పద్ధతులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కూడా సహకరిస్తుంది. తినేటి వాళ్ళు కొంచెం సన్నగా ఉంటుందని చెప్పి ఆర్ఎన్ఆర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు ఫస్ట్లో. ఇంకా ఇప్పుడు నాటు విత్తనాలని ఎక్కువ అడుగుతున్నారు. అదేవిధంగా మన సుభిక్ష అగ్రి ఫౌండేషన్ వాళ్ళు మాకు ఈసారి నాటు విత్తనాలు ఇవ్వడం జరిగింది. వరి నాటు విత్తనాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఒక 20-25 మంది రైతులకు అట్లా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్రజా ఆరోగ్యపరంగా దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి సహకరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు కూడా రైతులను కూడా. అదే యువకులు కూడా, ఎందుకంటే ఎంతసేపు పట్టణం మీద మనము పట్టణంకే పోతే ఊర్లో కూడా ఎట్లాంటి వెసులుబాటు చేసుకోవాలి, ఎట్లాంటి ఉపాధిని కలిగించుకోవాలనే విషయాన్ని కూడా నేను సుభిక్ష అగ్రి ఫౌండేషన్ ద్వారా తెలుసుకొని, సుభిక్ష అగ్రి ఫౌండేషన్ ద్వారా నేను కూడా సాయం పొందిన వ్యక్తిని. ఒక ఆవు గేదెను ముందుగా నేను సంస్థ ద్వారా తీసుకొని ప్రస్తుతం అంటే ఊర్లోనే నేను ఆవు పాలు గేదె పాలు అమ్ముతూ ఆ పాల డబ్బులతోనే మళ్ళీ ఇంకో గేదెని తెచ్చుకొని ముందుకు సాగుతున్నాను. అంటే ఇలా కూడా నాకు దాదాపు ప్రతి నెల కూడా 12,000 డబ్బులు నాకు జమ అవుతుంది. అంటే మనం ఎలాగూ వ్యవసాయ రైతు కుటుంబాలే, దాంతోపాటు మనం బయట కొంతమేరకు మేపుకొచ్చి మామూలుగా కట్టేసుకున్నా కూడా ఇట్లా కూడా ఉపాధి ఉంటుంది. ముఖ్యంగా నాటుకోళ్ళు కానివ్వండి, మేకలు కానివ్వండి, అంటే ఇవన్నీ కూడా సుస్థిరంగా సుభిక్ష అగ్రి ఫౌండేషన్ ద్వారా మేము తెలుసుకున్న విషయాలు. ఇప్పటి వరకు సుభిక్ష పేద మహిళల సుస్థిర జీవనోపాధుల కోసం చేస్తున్న కృషి వల్ల 300 కుటుంబాలకు పైగా ప్రత్యక్ష మద్దతు, 600 మందికి పరోక్ష లబ్ధి చేకూరింది. 90% కుటుంబాలు స్థిరమైన ఆదాయాన్ని పొందుతూ జీవనం సాగిస్తున్నాయి. సుభిక్ష ఆసరాతో ప్రతి కుటుంబం సగటున 30 నుంచి 50 వేల వరకు సంవత్సర ఆదాయం సంపాదిస్తోంది. రైతు నిలదొక్కుంటేనే దేశం నిజంగా శ్వాస తీసుకుంటుంది. సుభిక్ష ప్రారంభించిన ఈ ప్రయాణానికి దాతల ప్రేమ, మద్దతు ఉంటే మరెన్నో కుటుంబాలకు చేరుతుంది.